నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి రావిచేడు విలేజ్ కడతాల మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఇక్కడ మనకు చేగూరి భిక్షపతి గారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఆవుల పోషణ అనేది చేస్తున్నారు. ఆవుల పోషణ అనేసరికి అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. అది ఏ విధంగా చేస్తారు అనేది వారి మాటల ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్తే. మాది రాయచాడు గ్రామము, కర్తాల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సరే, అయితే మీకు ఈ యొక్క ఆవుల అనుభవం ఎట్లా? మీకు ఆవుల అనుభవం అంటే ఒక 15 సంవత్సరాల నుంచి నాకు అనుభవం. నేను ఫస్ట్ ఒక 2 ఆవులను తెచ్చుకున్నా. 2 ఆవులను తెచ్చుకొని దాని పిల్లలతో పాటు ఒకదానికొకటి చేసుకుంటూ వస్తున్నా. ఓకే. అయితే ఎప్పుడు కట్టేసి ఎప్పుడు మేట మీద ఎప్పుడు కట్టేసినట్టుంటే నాకు ఆవులు హెల్తీగా అనిపించలేదు, పాలు కూడా నాకు సరిగ్గా రాలేకపోయినాయి. అయితే నేను సిద్దిపేట ఒక పని మీద ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినున్నా. పోతే అక్కడ 2-3 షెడ్లను చూసిన నేను. ఓకే. చూసినప్పటి నుంచి నాకు అక్కడ చూసినప్పుడే ఇట్లా వేయాలనేది నాకు మంచిగా అనిపించి ఆ చిన్న పూరు గుడిసెలాకున్న చెడ్డును తీసేసి పెద్ద చెడ్డు వేసి ఇట్లా ఎప్పుడు ఆవులను కొలాస గడిచి పెడితే అవే దాంట్లో అవసరం ఉన్నప్పుడు నేను ఉదయం 5 గంటలకు వచ్చినప్పుడు ఆవులను కట్టేస్తా, పాలు పిండి దాన పెట్టి ఆవులను కడిగి కొట్టేసి ఆవులను వదిలిపెట్టి పోతా. దాంట్లో అవసరం ఉన్నప్పుడు మేత కుట్టి బుక్తాయి, దాంట్లో అవసరం ఉన్నప్పుడు నీళ్లు తాగుతాయి, దాంట్లో అవసరం ఉన్నప్పుడు నీడకు వస్తాయి, దాంట్లో అవసరం ఉన్నప్పుడు ఎండకు పండుకుంటాయి. దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఏడంటే ఆడ ఏదన్నా గోకడ పెట్టినా ఏం పెట్టినా అవి రాక్కుంటా అవి మంచిగా హెల్తీగా దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా ఉండి నాకు ఇప్పుడు అట్లా చేసినప్పటి నుంచి నాకు ఒక రకంగా పాడి అనేది కొంచెం ముందుకు వెళ్తుంది అనేది నాకు అనిపించింది. ఓకే, సరే. అయితే మీరు ఒక చిన్న దాంట్లో ఉన్నారు ప్రస్తుతానికి చిన్న గుడిసెలా ఉన్నా. ఎన్ని ఆవులతో ఉన్నారు అక్కడ? నేను అట్లా ఒక 5 ఆవులతో ఉన్నా. 5 ఆవులు. సరే, 5 ఆవుల నుంచి ఇట్లా ఎంత పొలం అంటే ఇక్కడ ఎంత స్పేస్ ఉంటుంది? దీని ఇక్కడ 3 ఎకరాల పొలము ప్లస్ ఉంటుంది. 3 ఎకరాలు. ఈ షెడ్ ఎంత ఉంటుంది మనకి? ఈ షెడ్ 60 ఫీట్లు ఉంటుంది. 60 ఫీట్లు. ఇట్లా మనకి అడ్డము 32 ఫీట్లు ఉంటుంది. 32, 60. సరే, ఓకే. అక్కడ నుంచి ఇంత పెద్దగా వేసుకోవడానికి మామూలుగా ఎంత ఖర్చు ఉంటుంది ఈ షెడ్కి? ఇట్లా నేను ఒక అంతా రూము ఇవన్నీ వచ్చేసి ఒక 8 లక్షల వరకు పెట్టిన పెట్టుబడి. అంటే షెడ్కి ప్లస్ షెడ్కి ఎక్కువ గుంతలో ఉన్నది. ఇది గుంతలో ఉంటే ఎక్కువ మట్టి పోసి నా వాటర్ కూడా నా పొలం వాటర్ కూడా దీంట్లోకి అనేది రాకుండా నేను చేసుకున్నా. అయితే ముందు భవిష్యత్తులో మనం ఆవులు చేయలేకపోయినప్పుడు మనము మేకలు కానీ గొర్రెలు కానీ పెంచడానికి అప్పుడు పదన్ అనేది పొలంలో మన నీళ్లు నా వాటరే కానీ పొలంలో పదం రాకుండా ఎక్కువ ఒక అర్ధ గజం ఒక 2 ఫీట్ల హైటు నా పొలాన్ని కానీ పక్కనున్న పొలాన్ని కానీ హైటు ఎక్కువ చేసుకున్నట్టు. ఓకే, హైట్ చూసి మీ షెడ్ నిర్మించుకున్నారు. షెడ్ నిర్మించడం జరిగింది. అయితే మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆవులు ఏమి ఆవులు ఇవి? ఇవి నా కొన్ని జెర్సీ ఆవులు ఉన్నాయి, కొన్ని హెచ్ఎఫ్ ఉన్నాయి. హెచ్ఎఫ్, జెర్సీ ఇవి మామూలుగా అంటే మీ దగ్గర పెరిగినాయనా? మీరు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు ఇవన్నీ? నేను ఒక 5-6 ఆవులను తెచ్చిన, మిగతా అన్ని లేగల తీసుకున్నా. ఇట్లే మన అంగడి పోయినప్పుడు ఒకటి 7,000కు ఒక తరపుని తీసుకున్నా. అది ఇప్పుడు పూటకు ఒక 10 ఇస్తుంది. దాన్ని నేను రైతుతానే తీసుకున్నా. ఈ ఆవు వచ్చేసి 11,000కు కషాయిలో పోతుంటే తీసుకున్నా. అది ఒక పూటకు ఒక 10 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు వేరే ఒక ఆవులో కొనుక్కున్నా, అవి సహకరించకపోతే ఒక తరపు ఉంచుకున్నా. ఆ తరపు కూడా ఇప్పుడు మంచి దిగుబడి పాలు మంచి ఇస్తుంది నాకు. అయితే సంతలో మీరు ఇట్లా అంటే లేగలు కొనుక్కోవడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు నాకు ఆ అంగడి అనేది పోయినప్పుడు నాకు మంచిగా అనిపించింది సీడు. ఆ సీడు మంచిగా అనిపించినప్పుడు దాన్ని తీసుకున్నాను నేను. అచ్చా, ఓకే. అది ఎంత వయసు ఉన్నది మనకి? ఎంత వయసు? ఒక సంవత్సరం. 2 సంవత్సరాలది కూడా తీసుకున్నాను. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు దానికి సెమన్ వేయించారు? దానికి 3 సంవత్సరాలలో వేసిన సెమన్. 3 సంవత్సరాలు వేసారు. ఓకే. ఇప్పుడు ఎన్ని తెలియంది ఇక్కడ? 5-6 ఈతలు ఎన్నికి వచ్చాయి. అంటే అది మీరు సంతలో ఉన్నది ఒక 5-6 ఈతలు ఇక్కడ 5-6 ఈతలు ఎన్నికి వచ్చింది. ఓకే. అంటే వాటి నెక్స్ట్ వచ్చిన జనరేషన్ ఎట్లా ఇస్తున్నాయి పాలు మీకు? ఇప్పుడైతే బాగా ఇస్తున్నాయి. మనం వచ్చుకునే దాన్ని బట్టి మనము మేత గానీ టైంకి రోజు మనం స్నానం చేసినా సరే చేయకున్నా సరే దాంట్లో పొద్దున్నే ఉదయం 6 గంటలకల్లా మాత్రం 100% స్నానం చేపిస్తేనే ఆవు, లేకపోతే మాత్రం కాదు. ఓకే. అంటే పొద్దున్న సాయంత్రం చేస్తారా? పొద్దున్న సాయంత్రం. నేనైతే ఇట్లా నిర్మించిన అప్పుడేమో 3 పూటలు స్నానం చేపించేది.
ఇట్లా కొలాస గిడిచి పెట్టినాక పెండ కానీ ఏది కానీ పోసుకోకుండా ఉన్నందుకు నాకు ఒకటేసారి ఓకే ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి 2 సార్లు స్నానం చేపిస్తా. వర్షాకాలం మాత్రం ఒకటేసారి స్నానం చేయడం జరుగుతుంది. ఓకే సరే. అంటే ఇప్పుడు ఈ వచ్చే ప్రధానంగా మీరు చూసినట్టు ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఈ వాతావరణంలో, ఏమన్నా ఇట్లుంటే వాతావరణంలో మీకు ఏమన్నా అంటే డిసీజెస్ కానీ అంటే ఆవులకు ఇబ్బంది పెట్టే విషయాలు కానీ ఏమన్నా వస్తుంటాయి ఇట్లుంటే? అలాంటివి ఏమి లేవు. ఇట్లా ఇడిచినప్పటి సందే నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా అయింది. మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు పని చేస్తుంటిమి, ఎక్కువ పని చేస్తుంటిమి బాగా. ఆ పని అనేది అసలు లేకుండా అయింది. అయితే ఒకటి పెద్దది సంపుల మోటార్ తెచ్చిన, ఒక 50,000 పెట్టి ఒక సంపు తోడిన. ఈ పెండ కూడా మొత్తం అందుకే నేను అసలు పెండ అనేది తీయను, పెండ అసలు ముట్టుకోను. ఓకే. పొద్దున్నే వస్తా, ఏమన్నా పెండ ఇప్పుడు కనిపించే పెండ మొత్తము పైప్ పెట్టి ప్రెషర్ పెట్టి మొత్తం కొట్టేసి ఆ గుంతలకు పోతుంది, గుంతలకు వెళ్ళిపోతుంది. గుంతలకు వెళ్ళిపోయిన తర్వాత నేను గడ్డి కానీ మొక్కజొన్న కానీ ఇంకా వేరే కూరగాయల పంటలు కానీ ఏ దిగుబడి పెట్టినా దానికి మాత్రం రోజు పంపించడం జరుగుతుంటది. మీరు స్టోర్ చేసుకున్న వాటర్ అంతా పంపిస్తారు? నా వాటర్ అంతా నా 2 బౌలర్ వచ్చేసి ఆ సంపలకు వస్తాయి. ఈ పెండ మొత్తం సంపలకు వస్తుంది. ఆ సంపు నిండుదాడే నేను ఎప్పుడు నాకు టైం దొరికితే అప్పుడు నేను వాటర్ మాత్రం మొక్కజొన్నకు పంపించడం జరుగుతుంది. ఓకే అట్లా. సరే. అంటే మీకున్న అంటే మామూలు సాధారణంగా ఏమైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ ఎట్లా చేస్తారు? నాకు సాధారణంగా ఒక ఫంక్షన్ వచ్చినా ఏదన్నా వచ్చినా నేను ఉదయం కొట్టి పోస్తా, ఫుల్ వాటర్ డ్రమ్లలో పెట్టేస్తా. నేను పొద్దున పోతా, సాయంత్రం మళ్ళీ నా ఇంటికి నేను వచ్చి మళ్ళీ నా ఆవులను పింతా. ఓకే. అంటే మీకు తెలుస్తుందా అంటే ఇవి తిన్నవి మేత తిన్నది వాటర్ తాగిందని మీకు గుర్తుపడతారు కదా? నాకు ఎప్పుడు ఎనీ టైం తెలిసిపోతుంది ఏ ఆవు తింటుంది ఏ ఆవు తింటలేదు అనేది తెలిసిపోతుంది మనకు. ఓకే. ఇంకా సీసీ కెమెరా పెట్టలేదు కానీ సీసీ కెమెరా పెడితే నేను ఎనీ టైం ఏమవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు కుట్టి మీరు ఎప్పుడు పోస్తారు దీంట్లో? నేను పొద్దున వస్తా, పొద్దున వస్తే నాకు సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కాల్ చేస్తాయి, మొత్తం తినేస్తాయి. ఓకే. మళ్ళా సాయంత్రము మామూలుగా ఇంత బట్టి పోస్తా మళ్ళా. పొద్దున మాత్రం గాడి నిండా పోసేస్తాం మంచిగా. అవే తింటాయి, అవే నీళ్ళు తాగుతాయి, అవే వండుకుంటాయి. ఓకే. వాటర్ కూడా దాంట్లో ఫిల్ చేసి పెడతారు? రోజు వాటర్ డ్రమ్లలో మంచిగా క్లీన్ చేస్తాం, రోజు ఫ్రెష్ వాటర్ పడతా. ఓకే. మంచిగా నీట్ గా తాగుతాయి. సరే. అయితే మీకున్నటువంటి ఆవులు పాల దిగుబడి ఎట్లా ఉంటుంది? పాల దిగుబడి అంటే మన మెయింటెనెన్స్ బట్టి, మన మేత పెట్టడము, దాన పెట్టడము. దాన ఎక్కువ వాడితేనే పాలు ఇస్తాయి, దాన పెట్టకపోతే మాత్రం పాలు ఇయ్యవు. ఓకే. మీరు ఇచ్చే దాన ఏమేమి ఉంటుంది? నేను ఇచ్చేది మొక్కజొన్న, బీర్ పిప్పిస్తా, ఇదేది గోధుమ, తౌడు వెళ్ళేటప్పుడు తౌడు తీసుకుంటా. ఓకే. ఎంత ఇస్తుంటారు ఒక్కొక్క ఆవుకి? ఒక్కొక్క ఆవుకు 5-5 కిలోలు ఇస్తాం. 5-5 కేజీలు మినిమం అయితే 4 కిలోలు, పూటకు 4 కిలోలు 100% ఇస్తాం. వాటర్ వేసింది అంత కలిపింది ఇస్తాం. ఓకే. అంటే ఈ బీరి పిప్ అనేది ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు చాలా మంది ఇచ్చి కొంచెం మంది అంటే ఇబ్బంది పడుతారు. అంటే ఎంత మోతాదులు ఇస్తే బాగుంటుంది? మనం అది తక్కువనే ఇవ్వాలి. ఏంటంటే అది ఇప్పటి పదార్థంలా లెక్కబడి చూస్తే మంచిది కాదు, ఈ కాలానికి వచ్చేస్తే మంచిది కాదని అంటారు. కానీ అవును, ఇంకా అది తక్కువ ఇస్తాం చాలా. ఒక ఆవుకు 1 కిలో ఇస్తాము, ఇదేమో 3 కిలోలు ఇస్తాం. ఓకే. అట్లా. సరే. ఇవన్నీ చూసి ఏంటంటే కొంచెం ఎక్కువ పాలు ఇచ్చేటివి ఉన్నట్టుంది. వీటికి మరి తర్వాత అంటే మనకు కాల్షియం కానీ మినరల్స్ కానీ అవన్నీ వాడతాం. మెడిసిన్ 100% వాడవలసింది. ఎంత తీసుకుంటారు ఈ కాల్షియం రోజు? కాల్షియం అంటే ఒక 3 నెలలకు వచ్చేసి ఒక 20 లీటర్ వాడతా. ఒక ఇదేది మన మినరల్ మిక్చర్ వచ్చేసి 6 నెలలకు ఒక 20 లీటర్ వాడతా అంతే. ఓకే. నాకు ఎప్పుడైతే వదిలిపెట్టినో ఆవును షెడ్లకి వెళ్ళి అప్పటి నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే. అంటే దానాకి ఒక నెలకు ఎంత ఖర్చు అవుతుంది మీకు? దానాకి ఎంత ఖర్చు పెడుతుంది? దానకు చాలా ఖర్చు అవుతుంది, పాల రేట్ ఏమో తగ్గుతుంది. పాల రేటు తగ్గడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం. షెడ్డును నడిపియాలంటే, పెద్దగా జీతగాళ్ళని పెట్టి నడిపియాలంటే మనతోని అయితలేదు. ఏంటంటే నా ఓన్గా చేసుకుంటున్నా కాబట్టి నాకు ఒక కూలీలాగా మిగులుతుంది. కానీ ఎక్కువ ఫీజులు కట్టాలి, లక్షల పిల్లలకు, ఇంకా వేరే పని చేయాలి, పెద్ద పనులు చేయాలంటే అంత పెద్దగా లాభాలు అయితే లేవు. ఓకే. పెద్ద పైసలు ఉన్న వాళ్ళు వచ్చి డైరీలు అన్ని పెట్టి వాళ్ళు ఇప్పుడు చేయనిక పోయి అంతా కొంచెం తగ్గిరు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పాల రేటు ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఎంత వస్తుంది మీకు ఒక రోజుకి? ఎన్ని లీటర్లు పాలు? నా ఈ రోజు ఇప్పుడు మినిమము ఒక 8 ఆవులు ఇస్తున్నాయి, రోజు 50 లీటర్ అవుతున్నాయి. అంటే కొన్ని ఆవులు కట్టినవి ఉన్నాయి, కొన్ని ఆవులు పచ్చి ఆవులు ఉన్నాయి. ఇప్పుడైతే 50 లీటర్, పూటకి 50 లీటర్ అవుతున్నాయి. ఓకే. మీరు ఏ డైరీలో వస్తారు? మీకు? మేము హెరిటేజ్ డైరీలో వస్తాం. హెరిటేజ్లో వస్తాం. ఓకే.
అయితే ఇక్కడ కట్టి మేబీ అనుభవం ఉండొచ్చు మీకు ఇక్కడనే ఉంచి అట్లా ఉంచినప్పుడు బయట తిరిగినప్పుడు పాలల్లో ఏమన్నా తేడా కనిపించిందా మీకు? అంటే ఇట్లా వదిలేయడం ద్వారా ఏమైనా పాలు పెరిగినాయా? అంటే బయటికి వదిలేసినప్పుడు ఇంకా వేరే ఒక 10 ఎకరా అట్లా మేసినప్పుడు పాలు ఇస్తాయి, కానీ దాంట్లో తగ్గట్టు కూడా అక్కడ మేత ఉండాలి. మేత ఉంటే వదిలితే పాలు ఇస్తాయి. ఇట్లా మీ సరౌండింగ్స్లో వదిలేస్తారు కదా, మాకైతే బాగానే ఉంటుంది అట్లా. ఇక్కడ అందరు ఏంటంటే చాలా వరకు లోపలనే ఉంచుతారు, లోపలనే ఉంచుతారు. మీరు ఏంటంటే ఫ్రీ రేంజ్లో వదిలేస్తారు కదా, ఇట్లా తిరిగితే ఇంకేమన్నా పాలు పెరగడమా తగ్గడం అట్లా? పాలు అయితే నాకైతే ఇట్లా ఇట్లా ఇడిచిపెట్టిన పర్సెంట్ నా వరకు అయితే నాకైతే మంచిగా ఉంది. ఓకే, అట్లా. ఇంకా కొంతమంది చేస్తురు ఇప్పుడు, వాళ్ళు కూడా ఇప్పుడు మన ఒక తమ్ముడు కూడా మన పక్కన ఉంటాడు, మనం చూసి కూడా ఆ పిల్లాడి కూడా చేస్తుండు, ఆయన కూడా బాగుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే సరే సరే.